రికార్డింగ్ నెంబర్ 22 భాగవతం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కృష్ణుడు అర్జునునకు కర్తవ్యము బోధించుట అని ఇక్కడ హెడ్డింగు. మారువడలేని అసమర్థులైన బాలురను అస్త్రవిద్యలో చాలని వారిని వీడు రాత్రియందు వధించెను. ఇట్టి క్రూరుడు బ్రాహ్మణుడు కాడు, పాతకుడు, ప్రాణభయముతో నిట్టూర్చుచూ పరిగెత్తినవాడు. జాలి కలిగి వీనిని కాపాడినచో నీకు పాపమంటదు. అర్జునుడు రోషపడి అశ్వత్థామను బంధించననియు కృష్ణుడు ప్రకోపితుడయ్యననియు చెప్పుటలో అశ్వత్థామ చేష్టలకు కృష్ణుడు ప్రకోపము చెందనే కానీ రోషపడలేదు అని తెలియవలెను. ప్రకోపమనగా చేష్టలలో కోపించుట, రోషమనగా తాను వికారమునకు గురియగుట. దుష్ట శిక్షణమున కూడా కృష్ణుడు చూపునది ప్రకోపమే గాని రోషము కాదని ఆయా ఘట్టములలో భాగవతము చేసిన వర్ణనల వలన తెలియును. అసమర్థులను చంపుట, పిల్లలను చంపుట, నిద్రించున్నప్పుడు చీకటిలో చంపుట క్షమింపదగిన నేరములు కావు. ప్రాణభీతితో లొంగిన వానిని చంపరాదని రాజధర్మము. ఇక ఈ రెండవ ధర్మమునకు ప్రాధాన్యం ఇవ్వమని కృష్ణుడు కర్తవ్యమును సూచించెను. దీనికి కారణము 154వ పద్యమున చెప్పబడినది. భయపడిన వానిని, దీనత్వము చెంది మతి పనిచేయని వానిని, నిద్రించు వానిని, మద్యము కైపున ఉన్నవానిని, దెబ్బతిని పారిపోయిన వానిని, సాధుజనుని, తెలివి తక్కువ వానిని, రక్షింపుమని మొత్తుకొను వానిని, స్త్రీలను చంపుట ధర్మము కాదు. ఇది రాజ సామాన్య ధర్మము. విశేష ధర్మమున దీనికి అపవాదములు ఉండవచ్చును. లోకక్షేమమునకై కృష్ణుడు పూతనను చంపుట, అదే ప్రయోజనముపై గురు శాసనమున రాముడు తాటకను చంపుట మున్నగునవి. కరుణలేక ఎవడైన ఇతరుల ప్రాణము తీసి తన ప్రాణమును రక్షించుకొని ప్రయత్నము చేసినచో వాడు నరకలోక దుఃఖమును పొందును. అతనిని ప్రభువు శిక్షించినచో నరకలోకానుభవం అతనికి ఉండదు. క్షాళనము చెంది పవిత్రుడగును. ఇప్పుడీ బ్రాహ్మణుడు మహావిభ్రాంతిలో ఉన్నాడు. వానిని దండించుట ఎలా? విడిచిపెట్టుము. పై చెప్పిన నరక ధర్మము రాజదండన వలన కలుగు పవిత్రత తెలియనివాడు బ్రాహ్మణుడు కాడు. పై చెప్పిన నరకధర్మము రాజదండన వలన కలుగు పవిత్రత తెలియనివాడు బ్రాహ్మణుడు కాడు. అశ్వత్థామ బ్రాహ్మణ పుత్రుడై జన్మించి కూడా ప్రాణభీతితో రక్షింపమనుచున్నాడు. అతనికి నరకము నుండి రక్షించబడుట కన్న దేహరక్షణమే ముఖ్యము. ఇదియే మహావిభ్రాంతి. ఇతడు కోరినది ఇచ్చినచో అర్జునునకు బ్రాహ్మణుని చంపిన దోషఫలము అంటకుండుటయు, అశ్వత్థామకు అపకారము జరుగుటయు కలుగును. శ్రేయస్సు వదలి ప్రియము కోరిన వానికి మేలు చేయవలెనన్నచో ప్రియము చేయుట సాధ్యపడదు. అర్జునుడు వానిపై రోషపడి ఉన్నాడు కనుక వాని శ్రేయస్సున కడ్డుపడుట అను దోషము కలుగక తప్పదు. జాలి చూపించిన ఫలముతో ఇది క్షాళన మగును. కృష్ణుడు ఉపదేశించిన ధర్మసూక్ష్మము విని బ్రాహ్మణుడు తప్పు చేసినను చంపరాదు అను ధర్మసూత్రము మాత్రము స్వీకరించి అర్జునుడు చంపక విడిచెను. ద్రౌపదితో అతని శిరస్సు తెచ్చి పాదములపై ఉంచుదునని ప్రతిజ్ఞ చేసెను. దాని విషయము ద్రౌపదికే విడువదలచి అర్జునుడు సూటిగా వానిని అచటికే కొనిపోయెను. ద్రౌపది సౌజన్యము. కొనిపోయిన పాశబద్ధుడైన అశ్వత్థామను ద్రౌపదికి చూపెను. ద్రౌపది ఎదుట అశ్వత్థామ నిలబడెను. పిల్లలను చంపినందుకు సిగ్గుతో అతడు తల వంచుకొనెను. స్వభావము చేత కృష్ణుడు మెచ్చిన లక్షణములు కలది ద్రౌపది. ఆమె కృపి కొడుకును చూచి ఇట్లు మందలించెను. అశ్వత్థామ మిగిలిన వారికి అపరాధిగను దండ్యుడుగను కనిపించెను. ద్రౌపదికి కృపి కొడుకుగా మాత్రమే కనిపించెను. కృపి అనగా కృపాచార్యుని చెల్లెలు, ద్రోణుని భార్య. మా మగవారందరూ ద్రోణాచార్యుని వలన విలువిద్యలు అభ్యసించిరి. నీవు మాకు పుత్రుని రూపమున ఉన్న ద్రోణుడవే. కొంచెమైనను కరుణ లేక శిష్యసుతులను నరుకుట నీకు నీతి అనిపించినదా?
బ్రాహ్మణుడవు, తెలివి తక్కువ వాడవు కావు, శూరుడవు, శిశువులను చంపుట రాక్షస కృత్యము. నా కొడుకులు ఉద్రేకవశమున శస్త్రములు ధరించి నీపైకి రాలేదు, నీకే ద్రోహము చేయలేదు, యుద్ధమునను నిన్నెదుర్కొనలేదు. ఇంత బలము కలవాడవు, నిద్రాసక్తులను చంపుటకు నీకు చేతులు ఎట్లాడినవి? నేను పుత్రశోకము వలన దుఃఖపడుచున్నట్లే నిన్ను అర్జునుడు బంధించి తెచ్చినని విని నీ తల్లి ఎంత దుఃఖించుచున్నదో అని ద్రౌపది కృష్ణార్జునులతో ఇట్లనెను. ద్రోణుని ధర్మపత్ని భర్తతో అగ్నిప్రవేశము చేయక ఇంట ఉన్నది. వీనిని బంధించి తెచ్చుట విని ఇంకెంత దుఃఖించునో. నాకన్నా ఎక్కువ పుత్రశోకము కలది వీని తల్లి అని ఇందలి ధ్వని. ఆమెకు భర్త కన్నా పుత్రుడెక్కువ. భర్తతో అగ్నిప్రవేశము చేయక పుత్రుని కొరకు జీవించి ఉన్నది. ప్రభువులు బ్రాహ్మణులను కోపింపచేయరాదు, వారి కోపాగ్ని రాజవంశములను అరణ్యముల వలె కాల్చును. ఇట్లు పలికిన ద్రౌపది పలుకులలో దయ, సమంజసత్వము, త్రికరణ శుద్ధి, పెద్దలు మెచ్చదగిన పద్ధతి ఉన్నది కనుక ధర్మరాజు సంతోషించెను. మిగిలిన వారును సమ్మతించిరి. భీముడు సమ్మతింపక ఇట్లనెను. ఇతడు కొడుకులను చంపెనని కోపింపక పైపెచ్చు విడిచిపెట్టమని చెప్పుచున్నది. ఈమె వెర్రిది, విడువక వీనిని చంపుడు. మీరు విడిచినచో నా పిడికిడి పోటుతో వీని శిరమును భిన్నము చేసేదను. చూచుచుండు. ఇట్లని భీముడు సమీపించుచుండగా ద్రౌపది అశ్వత్థామకు అడ్డుగా నిలిచెను. కృష్ణుడు వెంటనే చతుర్భుజములు కలిగి నిలబడి 2 చేతులతో ద్రౌపదిని పక్కకు తొలగించి మరి 2 చేతులతో భీముని పట్టుకొని ఇట్లనెను. వీడు హంత, దుష్టుడు, చంపదగినవాడు కాని రక్షింపదగినవాడు కాడు. ఇతడు బ్రహ్మ బంధువు. ఇదంతయు సత్యమే, కాని బ్రాహ్మణుని చంపరాదని వేదమునందు వినబడుచున్నదే. ధర్మదృష్టితో చూచినచో వీనిని రక్షించుటే కర్తవ్యము. యథార్థ స్థితిలో యోచించి చూడుము. కృష్ణుని పలుకులలో హేతువు లేనట్లు కనిపించును, కానీ 2-3 మార్లు హత్య చేసిన వాడని నొక్కి చెప్పెను. ఇప్పుడు భీముడు అశ్వత్థామను చంపినచో హంతకాడా? అసమర్థుడైన వానిని యుద్ధరీతిలో కాక చంపినచో ఈ దోషములన్నీ నీకును వర్తించును కదా అని కృష్ణుడు ఉల్లాసమాడెను. భీముని అంగీకరింపచేసి కృష్ణుడు అర్జునునితో ఇట్లనెను. ద్రౌపదికి నాకు భీమునకు సమ్మతమైనట్లును నీవు చేసిన ప్రతిజ్ఞ నెరవేరునట్లును ఆచరింపుము. నేను విధానము చెప్పెదను అని కర్తవ్యము బోధించెను. భీముడు మౌనము వహింపగా తనకును భీమునకు సమ్మతమైనట్లు అశ్వత్థామను చంపక విడువుమని కృష్ణుడు చెప్పెను. ఇక భీమునకు సంభాషణకు తావీయకుండుటకై కృష్ణుడిట్లు పలికెను. కృష్ణుడు చెప్పిన ప్రకారము అర్జునుడు ఒక ఖడ్గమును గొని అశ్వత్థామ కేశములను తరిగి లోపలనున్న మహారత్నమును పుచ్చుకొని బంధములను విప్పి శిబిర ప్రదేశము నుండి వెలుపలకు గెంటి పొమ్మని బలవంతముగా త్రోసెను. చేసిన తప్పునకు తేజస్సును మణిని కోల్పోయి అశ్వత్థామ దుఃఖముతో సిగ్గుతో వెడలిపోయెను. బ్రాహ్మణుడు దండనమునకు తగినంత తప్పు చేసినచో ప్రభువు చంపుట మంచిది కాదు. వాని ఆస్తి మొత్తము వశపరుచుకొనుట, తల గొరిగి పంపుట, ఇల్లు లేకుండా వెడలగొట్టుట చేసిన చాలును. బ్రాహ్మణ క్షత్రియ శక్తులు పరస్పరాశ్రయములైనప్పుడే తక్కిన ప్రజలు రక్షింపబడుదురు. పరమ భాగవతమూర్తులైన ప్రభువుల చరిత్రలలో ఈ అంశము విశదమగును. అట్లుగాక వ్యత్యాసము కలిగినప్పుడు రాజ్యమునకు అరిష్టములు సంభవించును. ప్రభువులు దుష్టులైనప్పుడు జరిగిన ఘోరములకు కార్తవీర్యార్జునాదులును, బ్రాహ్మణుడు ధర్మము తప్పి కోపించినప్పుడు కలుగు నష్టములు పరశురామాదుల కథల వలన తెలియును. బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానికి ఆశ్రయము లేకుండా చేయుటతో సరిపోవును. సామాన్యముగా బ్రాహ్మణుడు అల్పకోపి కనుక రాష్ట్రతంత్రమున సంబంధము లేకుండా చేసిన చాలును.
అటుపైన పాండవులును ద్రౌపదియు చనిపోయిన పుత్రులను గూర్చి కొంత దుఃఖపడిరి. యుద్ధమున చనిపోయిన బంధువులకెల్ల దహనాది కార్యములు చేసి ధర్మోదకములిచ్చు వేళకు చనిపోయిన వారి స్త్రీలను వెంటబెట్టుకుని కృష్ణునితో గంగాతీరము చేరిరి. తిలోదకములిచ్చి ఎల్లరును గొల్లున ఒక్కమారు దుఃఖించిరి. విష్ణుపాదమున జన్మించిన గంగలో స్నానము చేసి తిరిగి వచ్చిరి. ధృతరాష్ట్రుడును కుంతియు ద్రౌపదియు పొందిన దుఃఖము సామాన్యము కాదు. కనుక వారి మనశ్శాంతికై శ్రీకృష్ణుడు మునీంద్రులతో కలిసి వారి యొద్ద కొంతకాలము గడిపెను. దానితో వారికి కొంత ఊరట కలిగినది. గర్వాంధుడైన ధృతరాష్ట్రుని కొడుకులకు ద్రౌపది జుట్టుపట్టి ఈడ్చిన మహాపాపముచే ఆయుస్సు క్షీణించెను. అటుపైననే కృష్ణుడు వారిని చంపించెను. వీరందరూ ఇంతకు పూర్వమే నా చేతిలో చనిపోయిన వారు. నీవు జయించి కీర్తి గడించుకొనుము అని కృష్ణుడు గీతలో అర్జునుని హెచ్చరించెను. ధర్మరాజునకు రాజ్యం ఇప్పించెను. జయించెను అని కీర్తి కలిగించెను. ఇంద్రవైభవముతో 3 అశ్వమేధములు చేయించెను. వారు చేసిన దుష్కర్మలకు తగిన ఫలము పొందుటనే దైవగతి అందురు. అది నడచుచుండగా కర్మలను ఫలితములను వానిని ఆచరించిన వ్యక్తులను నిమిత్త కారణములుగా గైకొని కృష్ణుడు దుష్ట శిక్షణము ధర్మరక్షణము అను వ్యూహమును నడిపించెను అని భావము. ద్రౌపది జుట్టుపట్టి సభకీడ్చుటామున్నగు దుష్కర్మలకు ఫలితముగా భారత యుద్ధమున కౌరవులు నశించిరి. కృష్ణునకు శరణాగతి చేసిన పాండవులు అదే భారత యుద్ధమున పెద్దవారైరి. నిష్కంటకముగా ధర్మ పరిపాలన చేసిరి. కాలగతిని ప్రవర్తింప చేయుటలో దైవమెవ్వరి కర్మఫలములతోడనూ జోక్యము పెట్టుకొనడు. జీవుడు దైవ స్మరణతో లోక జీవితము నిర్వహించుచునే తరింపవచ్చును. కర్మబంధములు తొలగిపోవును. ఆచరించిన కర్మల ఫలితములు మాత్రము తొలగవు. కర్మబంధమనగా చేసిన కర్మ యొక్క ప్రభావము మనస్సు పైనను ఇంద్రియములపైనను కలిగియుండి తరువాత చేయు కర్మలకు కారణమగుట. దానికిని కర్మఫలములకును సంబంధము లేదు. మోక్షము చెందిన వానికి కర్మబంధము తొలగును. కర్మఫలములు అనుభవించిన గాని తొలగవు. అనుభవించు వైఖరులు మాత్రము కర్మ కౌశలము చేత మార్చుకొనివాడు యోగి. ఉత్తర శరణాగతి అని ఇక్కడ హెడ్డింగు. కృష్ణుడు ఆచరించిన పనులన్నిటికీ వ్యాసుడు మున్నగు పెద్దలు హర్షము చూపి మెచ్చిరి. ఉద్ధవుడు సాత్యకి వచ్చి చాలా కాలమైనది, ద్వారకకు పోవుదమని వేడుకొనిరి. కృష్ణుడు సమ్మతించి పాండవుల దగ్గర సెలవు గైకొని రథమెక్కబోచుండగా ఇంతలో ఉత్తర కలవరముతో పరువెత్తుకొని వచ్చి ఇట్లు వాపోయెను. కాలాగ్ని వంటి అస్త్రమేదో నాపై ప్రయోగింపబడినది. భయంకరమైన తేజస్సుతో నా గర్భము దహించుటకు నన్ను వెన్నాడుచున్నది. నాకు నీ పాదపద్మములు తప్ప మరి శరణము లేదు. గర్భస్థ శిశువు తాపముతో పొరలుచున్నది. రక్షింపుము. నీ చెల్లెలి కోడలి బాధ తొలగింపుము. నీ మేనల్లుడు శత్రువులచే హతుడు కాగా ఈ వంశాంకురమును రక్షించు భారము నీపై ఉన్నది. కొన్ని వందలు బ్రహ్మాండములు నీ యందు ఇమిడి ఉండగా ఒక స్త్రీ గర్భము రక్షించుట నీకు బరువు కాదు. ఈ పలుకులు విని ఆశ్రిత వత్సలుడైన శ్రీకృష్ణుడు వెంటనే విషయమును గ్రహించెను. లోకమంతయు అపాండవము కావలెను అని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్ర ప్రభావమిది. ఇంతలో ఆ అస్త్రము యొక్క వాడి అయిన కిరణములు సమీపించి పాండవుల పైకి కూడా వచ్చుచుండెను. వారును వెంటనే అస్త్రములు సంకల్పించి ప్రయోగించుటకు పెనగులాడుచుండిరి. పాండవులు తన్ను సేవించు దృష్టి తప్ప మరి ఒక దృష్టి లేనివారు. వారిని రక్షించు వాత్సల్యముతో బ్రహ్మాస్త్రమునకు అడ్డుగా సుదర్శనమును ప్రయోగించెను. దైవచింతన తప్ప మరి ఒక దానియందు విశ్వాసము లేక జీవితము సన్మార్గమున నిర్వహించుకొని వారిపై దైవానుగ్రహం ఎప్పుడునూ ప్రసరించుచుండును. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము విష్ణు తేజస్సు వలన నిరర్ధకమైనది. సృష్టి స్థితి సంహారములు చేయునట్టి హరికి బ్రాహ్మణుని అస్త్రము నివారించుట పెద్ద విషయము కాదు. ఇట్లు రక్షించి ద్వారకకు బయలుదేరుటకు సంసిద్ధుడగుచున్న కృష్ణుని సమీపించి కుంతి ఇట్లని స్తుతించెను. మన రికార్డింగ్ నెంబర్ 22 అయిపోయింది.